వెల్కమ్ టు ఈజీ మ్యాథ్స్ ట్రిక్స్ ఛానల్. సో రీజనింగ్ ట్రిక్స్ చెప్తున్నాం కదా. సో రీజనింగ్ ట్రిక్స్ చూడండి, ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బాగా ఉపయోగపడతాయి రీజనింగ్ ట్రిక్స్ అనేవి. ఓకే, సో ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, చూడండి రీజనింగ్ ట్రిక్స్. ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్స్. చూడండి 10, 72, 8, 8, 42, 6, 6. సో ఈ నెంబరు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో 4. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసింది ఏంటంటే, అసలు ఏం చేస్తే వస్తుందని ఒకసారి చూడండి. 10 + 8 చేసాం, రాదు. 18 కదా, సో రాదు. మైనస్ చేసాం, 10 - 8 చేసాం, రాదు. సో 72 పెద్ద నెంబర్ కదా, దీన్ని చూసుకోండి. సో ఏం చేస్తే వస్తుందని ఒకసారి ఆలోచించండి. ఓకేనా, చూడండి 72 రావాలి కదా. 10 × 8 చేయండి. 10 × 8, సో 10 × 8 = 80 కదా. సో -8 చేయండి. -8 చేస్తే 72. సో సరిపోయిందా? ఓకేనా. సో ఫస్ట్ వన్ చూడండి, 10 × 8 = 80. ఓకే, 80 - 8 చేస్తున్నాను చూడండి. సో 72. సెకండ్ వన్ వచ్చిందా? ఓకేనా, అర్థమైందా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయవలసింది ఏంటంటే, ఫస్ట్ 2ను చెక్ చేసుకోవాలి. సో కన్ఫర్మ్ కరెక్ట్గా వస్తేనే మనం థర్డ్ దానికి వెళ్ళాలి. ఓకేనా. సో 10 × 8 ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేసాం. 10 × 8 80. 80లోంచి మనం 8 తీసేసాం. అదే 10 తీసామనుకోండి 70 వస్తుంది. సో రాదు కదా మధ్య నెంబర్ మాకి. సో మిడిల్ నెంబర్ రాదు. ఓకేనా. సో 10 × 8 చేసి -8 చేసాం, 72. ఓకేనా. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ 8 × 6 ఎంత? 48. సో 48లోంచి ఎంత తీయాలి? 6 తీయండి. 42. సరిపోయిందా? చూడండి. ఓకేనా. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన నెంబర్ ఏంటి? థర్డ్ వన్ చూడండి. సో 6 × 4, సో 24 మైనస్ ఎంత తీయాలి? 4 తీయాలి. సో 20. ఆన్సర్ ఈస్ 20. ఓకేనా. సో అర్థమైందా? ఓకే. సో ఫస్ట్ చూడండి ఏమి ఇచ్చారు, ఏంటి, ఏం చేయాలి. ప్లస్ చేస్తే వస్తుందా, మైనస్ చేస్తే వస్తుందా, ఇంటూ చేస్తే వస్తుందా, మల్టిప్లికేషనా, డివిజనా అనేది చూసుకోండి. ఓకేనా. సో ఏది ఎట్లా చేస్తే వస్తుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే. సో ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ మల్టిప్లై చేశాను. సో దానిలోంచి -8 చేశాను. ఒకవేళ 10 చేసామనుకోండి రాదు, 70 వస్తుంది కదా. ఓకేనా. సో -8 చేశాను. సో సేమ్ ఇది కూడా అంతే. 8 × 6 48. 48 - 6 42. ఓకే. సో 6 × 4 = 24. 24 - 4 20. సో 20 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, అర్థమైందా? సో నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. చూడండి నెక్స్ట్ వన్ 20, 342, 18. 18 ఈ క్వశ్చన్ మార్క్, ఇది ఆన్సర్. ఇది ఫైండ్ అవుట్ చేయవలసిన నెంబర్. సో 16, 2, 10, 14. ఓకే, ఒకసారి చూడండి. సో సేమ్ మెథడే కానీ ఒకసారి చూడండి. 20 × 18. సో ఈ 18ని ఎట్లా రాస్తారంటే 20 × 10 + 4 అని రాయండి. ఓకేనా. సో ఇప్పుడు మల్టిప్లై చేయండి. ఓకే. సో 20 × 10 అంటే 200 ప్లస్ 20 సారీ ఇది 18 కదా, 8 అయింది ఇక్కడ, 8. ఓకేనా. అప్పుడు మైనస్ చేద్దాం. సో 200 ఓకే ప్లస్ 160. సో టోటల్ చేయండి 360. సో -18 చేయండి, సరిపోతుంది చూడండి. ఓకేనా. 360 - 18, సో 342. ఓకే. సో నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. ఓకే, థర్డ్ వన్ చూడండి. సో 16 × 14. సో దీన్ని ఏమని రాస్తారంటే 10 + 4 అని రాయండి. సేమ్ 10 + 4. సో 16 × 10 ప్లస్
16 into 4. ఓకేనా? ఓకే. సో 16 10s are 160 ప్లస్ 16 into 4 అంటే 64. ఓకే. సో యాడ్ చేస్తే ఎంత? 2 224. ఓకే. సో 224 minus 14. సో 210. సరిపోయిందా? చూడండి సెకండ్ వాల్యూ, థర్డ్ వాల్యూ. సో ఇప్పుడు సెకండ్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, చూడండి జాగ్రత్తగాను. సో 18 into 16. సో సేమ్ 18 into దీన్ని 10 plus 6 అని రాయండి. సో 18 into 10 plus 18 into 6. ఓకే, 180. ఓకేనా? సో 18 into 6 అంటే 108. సో 108. ఓకే. సో యాడింగ్. ఓకేనా? సో యాడ్ చేస్తే ఎంత? 288. అంతేనా? సో మైనస్ చేయవలసింది ఎంత? 16. సో -16 చేయండి. ఎంత వస్తుంది? 288 - 16 అంటే 272. సో 272 ద ఆన్సర్. సో మిస్సింగ్ నెంబర్ ఎంత? 272. ఈ నెంబర్ ఎంత? 272. ఓకేనా? సో అర్థమైందా? ఓకే. సో ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. ఇచ్చింది ఫైండ్ అవుట్ చేసిన నెంబర్ని మనం ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ ఇస్తే సెకండ్ లైన్లో ఫస్ట్ లైన్లో ఏది పోతుంది, రోలోనా కాలమా ఏంటో ఒకసారి యాడింగ్గా మల్టిప్లై చేస్తే అవుతుందో చూడండి. ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది. సో ప్లస్ చేస్తే వస్తుందా, మైనస్ చేస్తే వస్తుందా, మల్టిప్లికేషనా, యాడింగా, ఒకసారి క్లియర్గా చూడండి. ఓకేనా? సో ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బాగా ఉపయోగపడతాయి ఇవి. ఓకే, ఈ రీజనింగ్ ట్రిక్స్ అన్నీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉపయోగపడతాయి. సో కామెంట్లో ఒకటి ఇచ్చాను, అది లాస్ట్ వీడియోస్లోను ఎవరో ఆన్సర్స్ చెప్పలేదు. ఒకసారి చూడండి, చెక్ చేయండి. ఓకే. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.